నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ఇవాళ ఏప్రిల్ 4వ తారీఖు. ఈ ఇంటర్వ్యూ చేస్తున్న టైంకి ఇది ఏప్రిల్ 4వ తారీఖు. డెడ్ లైన్ ముగిసి కూడా ఒక 4 రోజులు దాటిపోయింది. నా ముందు మావోయిస్ట్ పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న ఉన్నారు. సో ఇప్పటికే మీకు అర్థమైంది కదా నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో. ముందు జంపన్న గారిని ఇన్వైట్ చేసిన తర్వాత మనం విషయంలోకి వెళ్దాం. అన్న నమస్తే. నమస్తే. సో ఇవాళ ఏప్రిల్ 4వ తారీఖు. కేంద్రం పెట్టిన డెడ్ లైన్ దాటిపోయి ఆల్రెడీ ఒక 4 రోజులు అవుతా ఉన్నది. మీరు గత పరిస్థితులను కూడా చూస్తూనే ఉన్నారు. గత సంవత్సరం 2 సంవత్సరాల కాలం కూడా అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారన్న మార్చి 31 గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చి 31 ఏమిటనే విషయం లోక్సభలో పూట హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడాడు. అంటే తన ప్రభుత్వ అవగాహనలో భాగంగా, ఆ పార్టీ అవగాహనలో భాగంగా తను మాట్లాడాడు. అది ఆయనకు సంబంధించిన విషయం, అది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. కానీ ఈ దేశ ప్రజలు అంటే మావోయిస్టు పార్టీ గురించి చెప్పిన విషయాలు ఏవైతున్నాయో అందులో 2 విషయాలుగా చూడవలసి వస్తుంది. మొదటగా ఈ దేశంలో సాయుధ పోరాటం అనేది ఉందో ఒక అంశం, అది. రెండో విషయం మావోయిస్టు పార్టీ లేదా మావోయిస్టులు అనే అంశం ఏంటంటే మరొక అంశం, అది. ఈ 2 అంటే మనం చూడటానికి ఇవి 2 ఒకే అంశం కదా. ఎందుకు అని అంటే ఈ దేశంలో కూడా సాయుధ పోరాటం చేసేది మావోయిస్టు పార్టీ. మరి మావోయిస్టు పార్టీకి సంబంధించిందే దాదాపుగా కేంద్ర కమిటీ నాయకులు లేదా రాష్ట్రం అందరూ కూడా దాదాపు చనిపోవడము లేదా బయటికి సాయుధ పోరాటం వదిలేస్తే రావడం అనేది అది దాదాపు జరిగిపోయింది. కొద్దిమంది మిగిలి వదిలేస్తే, అంటే తుపాకులు పట్టుకున్న వాళ్ళు కొద్ది మందిని వదిలేస్తే బహుశా 100 మందో 120 మందో ఉండొచ్చు. అది ఒరిస్సాలో లేదా జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో, అంటే అక్కడ 20 ఇక్కడ 20 ఉండొచ్చు. కానీ ఏమైనప్పటికీ దాదాపుగా అయిపోయింది అనేది ఏందో ఇది ఒక లోక్సభలో కూడా అమిత్ షా చెప్పిండు. అది చాలా వరకు మీడియాలో బట్టి కూడా అనేకం కూడా మాట్లాడుతున్న విషయాలే. కాబట్టి ఇక్కడ సాయుధ పోరాటం అనేది ఏందో అది ఒక చివరి దశలో అంతిమం అయిపోయింది. ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు ఇవాళ రేపు వాళ్ళు రావడమో చనిపోవడం జరుగుతుంది అనేదో ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ సాయుధ పోరాటం అనేది అయిపోయినప్పటికీ, సాయుధులు ఉన్నారు కొద్దిమంది, కానీ సాయుధ పోరాటం అయిపోయినప్పటికీ కూడా మావోయిస్టులు అయిపోయినరా అంటే ఇప్పుడు అమిత్ షా అనంటే మావోయిస్టు రైతు అన్నాడు. మావోయిస్టు రైతు అని అంటే మావోయిస్టులు అనే వాళ్ళు ఇప్పుడు ఎట్లా మావోయిస్టు రైతు అని అనగలుగుతాము? అదొక సిద్ధాంతం కదా. మావోయిజం అనేది సిద్ధాంతం, అది ఆ సిద్ధాంతం అనేది ఏంటో చైనాలో మావో నాయకత్వంలో అక్కడ ఒక విప్లవం అనేది వచ్చింది. చైనా అనేది 49 అక్టోబర్లో ఒక విప్లవం వచ్చింది. ఒక పెద్ద దేశం కదా. అంటే ఆ దేశంలో ఒక విప్లవం విజయవంతం చేసిన ఒక నాయకుడిగా ఆయన రాసిన అనేకమైన రచనలు, దాంట్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మావో సిద్ధాంతాలు, అంటే ఒక మార్క్స్ లెనిన్ తర్వాత మావో కూడా ఒక గొప్ప నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా చర్చించబడ్డది. ఈ దేశంలో కమ్యూనిస్టులు, వాళ్ళు కమ్యూనిస్టులే, కమ్యూనిజం కావాలని కోరుకునే వాళ్ళు కమ్యూనిస్టులు, లేదా వాళ్ళు మార్క్సిస్టులు, వాళ్ళు లెనినిస్టులు. అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో, అంటే చైనా విప్లవం తర్వాత కూడా మావోను ఒక గొప్ప నాయకుడిగా, సిద్ధాంతవేత్తగా కూడా గుర్తించిన వాళ్ళన్నారు. గుర్తించిన దాంట్లో ఇప్పుడు సిపిఎం ఉంది కదా. ఇప్పటికీ సిపిఎం చూడు, వాళ్ళు ఏ సాయుధ పోరాటం ఏమి చేయలేదు, కానీ వాళ్ళు మావో గురించిన పుస్తకాలు ఇస్తారు, వాళ్ళు రాస్తారు, వ్యాసాలు రాస్తారు, మాట్లాడతారు. సిపిఎం ఒకటి కాదు. ఆ తర్వాత మనకు ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడు ఎంఎల్ పార్టీలు ఉన్నాయి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉంది, సిపిఎంఎల్ మాస్ లైన్ ఉంది, లేకపోతే ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి ఎంఎల్ పార్టీలకు సంబంధించినవి, లేదా సోషలిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. సోషలిస్ట్ పార్టీ అంటే ఎస్యుసిఐ ఉన్నది, లేదా ఇంకొకటి వేరే ఒకటి ఉంది. అనేక పార్టీలు కూడా మావో సిద్ధాంతాలు ఏవైతున్నాయో, అంటే సిద్ధాంతాలు అనగానే అలా అన్నీ తీసుకుంటారని కాదు, అన్నీ తీసుకోవాలని ఏం రూల్ ఏం లేదల్లా. మావో చెప్పిన విషయాల్లో బట్ట వాళ్లకు ఇక్కడ ఈ దేశ పరిస్థితులకు సరైనవనుకునే తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి వాస్తవంగా ఇప్పుడు మావోయిస్టు పార్టీకి పూర్వ పార్టీ పీపుల్స్ వార్ కదా. పీపుల్స్ వారు మావోను గుర్తించింది, కానీ ఆ పార్టీ పేరు మావోయిస్టుని పెట్టుకోలే. అప్పుడు 2007లో కదా, 2004లో కదా పెట్టుకుంది. అంటే ఎంసీసీ తర్వాత పీపుల్స్ వారు కలిసినప్పుడు పెట్టుకున్న పేరు, అది పేరు మాత్రమే అది. కాబట్టి ఇక్కడ నువ్వు మావోయిస్టు పార్టీ అనేది ఇక్కడ ఉంటుందా లేదా, ఇప్పటికి ఉంది, లోపలైతే ఉంది, ఇప్పటికైతే ఉన్నట్టే కదా, వాళ్ళు ఉంటే ఉన్నట్టే కదా. మావోయిస్టు పార్టీ పేరు ఉంటుందా లేదా అనే కంటే కూడా నేనేం చెప్తున్నానంటే ఈ దేశంలో లక్షలాది మంది మావోయిస్టులు ఉన్నారు, లక్షల మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. వాళ్ళు తుపాకులు ఉన్నాయాలి, నేను పక్క పెట్టాలి. తుపాకులు చర్చే లేదు. తుపాకులు కాకుండా
లక్షల మంది ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, కలకత్తాలో ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, గ్రామాలు ఉన్నారు, అడవిలో ఉంటారు, మేధావులు ఉంటారు, పోలీసులలో కూడా ఉంటారు అంటే నా పోలీసులలో కూడా ఉంటారు, పోలీస్ అధికారులలో ఉంటారు. మావో భావజాలను ఏదైతే దాంట్లో ఉన్న విషయాలు కొన్ని అన్నీ అని కాదు, కొన్ని విషయాలు మావో చెప్పింది సరైనవి అనుకుంటునుకో, మావోయిస్టులుగా ఉంటారు కదా, తప్పే ఉందల్లా. కాబట్టి అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ దేశంలో సాయుధ పోరాటం అనేది ఇప్పుడు అది అంతం అయింది, చివరి కొద్దిమంది ఉన్నప్పటికీ అది అంతమైంది. కానీ మావోయిస్టులు ఉంటారు, మావోయిస్టులను నువ్వు అంతం చేయాలి. నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా చెప్పేది మావోయిస్టులను అంతం చేయడము బీజేపీ ప్రభుత్వం 2028 ఉన్నా సాధ్యం కాదు, 2050 వరకు ఉన్నా సాధ్యం కాదు. మావోయిస్టులు అంతం కారు. ఎందుకు అని అంటే ఈ దేశంలో అసమానతలు, అన్యాయాలు, దోపిడీ ఉంది కాబట్టి ఉన్నంత వరకు కమ్యూనిజం కోసం పోరాటం ఉంటుంది, మార్క్సిజం సిద్ధాంతాలు ఉంటాయి, లెనినిజం సిద్ధాంతాలు ఉంటాయి, మావో సిద్ధాంతాలు ఉంటాయి. ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలు లేవా? బీజేపీ కూడా ఇప్పుడు చాలా మంది అది వ్యతిరేకిస్తారు. వ్యతిరేకిస్తే పోతుందా? ఒకప్పుడు బీజేపీని ఆర్ఎస్ఎస్ మరి పటేల్ హోమ్ మినిస్టర్ పటేల్ అన్నాడు, కాంగ్రెస్ లో ఉన్న పటేల్ నిషేధించింది కదా, మరి నిషేధించిన మళ్ళీ పోలే కదా, ఆర్ఎస్ఎస్ పోలే కదా. అంటే వీళ్ళకి గుర్తుండవలసిందంటే పటేల్ హోమ్ మినిస్టర్ పటేల్ ఆర్ఎస్ఎస్ నిషేధించిండు కానీ పోలేదు. కాబట్టి ఇక్కడ భావాలను ఏవెత్తినాయో నువ్వు ఎవరు తీసేయలేవు, ప్రజల ఆదరణ బట్టి ఉంటుంది అంతే. భౌతికంగా నిర్మూలన ద్వారా కాదని నేను చెప్పదలుచుకున్నాను. తుపాకీ పట్టుకున్న ప్రతి మావోయిస్టు కూడా అంతమైనట్టే కదా ఆల్మోస్ట్. తుపాకీ పట్టుకున్న వరకు చూసుకుంటే సరే, సిద్ధాంతం అంటే బ్రతికే ఉన్నది అనుకోవచ్చు. ఇవాళ మీ ద్వారా ఇంకొకరి ద్వారా రావచ్చు. కానీ ఇవాళ దేవిజీ దగ్గర నుంచి మీ వరకు ఇవాళ ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు. మీ వరకు కావచ్చు, మీ కంటే ముందు లొంగిపోయిన వాళ్ళకు కూడా కావచ్చు. ఇవాళ మీరు అమరవీరుల కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారన్నా? ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ పేరు మీద వాళ్ళందరూ అమరులైనరు, మీరేమో బ్రతికి బయట ఉన్నారు, మీ ఫ్యామిలీస్ తోని మీ కుటుంబంతో వాళ్ళు సంతోషంగా గడుపుతున్నారు. ఈవెన్ మొన్న లొంగిపోయిన దేవిజీతో సహా. సరే, కుటుంబం అంటే భార్య పిల్లలు కావచ్చు కాక కానీ వాళ్ళు బయటకు వచ్చి జనజీవన స్రవంతులు అయితే బ్రతుకుతున్నారు కదా. ఇవాళ మరి అమరవీరుల కుటుంబాలకు ఏం చెప్తారు మీరు? వాళ్ళు చనిపోయినారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకున్నారు, మా వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ అమరత్వం అనేది ఇంకా కొనసాగించబడతా ఉన్నది, వాళ్ళు అమరులైనా కూడా వాళ్ళ అనుకున్న లక్ష్యం కొనసాగించబడుతున్నది అనుకున్నారు. అవును. వాళ్ళ కుటుంబాలకు మీ సమాధానం ఏంటి? అంటే ఇప్పుడు అమరులను అంటే అమరుల ఆశయాలను కొనసాగించడానికి అంటే వచ్చిన వాళ్ళు చేయమని అన్నారా? ఎవరైనా ఇప్పుడు అన్నని చాపాటి నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అనేక మంది లక్షలాది మంది ప్రజలు ఎవరైతే అమరులు ఉన్నారో, అమరులనంటే ఒకే ఒక్కరు కాదు, ఒక మావోయిస్టు పార్టీ అమరులు మాత్రమే కాదు కదా ఈ దేశంలో. ఈ దేశంలో ఒకనాడు వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా చార్వాకులు పోరాడారు, లోకాయతులు పోరాడారు, వాళ్ళు అమరులే. వాళ్ళే కదా ఆ తర్వాత అనేక మంది ఈ దేశంలో ఒకట పూలే ఉన్నాడు, పూలే అమరుడు కాదా? పెరియార్ అమరుడు కాదా? అంబేద్కర్ కాదా? వాళ్ళు కూడా అమరులే. అమరులు అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. అమరులు అంటే ఈ దేశంలో దోపిడీకి వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా, ఒక సమానత్వం కోసం, ఒక ప్రజాస్వామ్యం కోసం, అంటే వాళ్ళు అర్థం చేసుకున్న తీరులో వాళ్ళు ఎవరైతే పోరాడినరో, పోరాడిన వాళ్ళంతా అమరులే. పోరాడిన వాళ్ళు ఏ పద్ధతిలో పోరాడిన అనేది కాదు, పద్ధతి వేరే. పద్ధతులు నువ్వు ఎట్లా ఒక ఆందోళన చేసినవా, లేకపోతే గుతువ పట్టినవా, తుపాకీ పెట్టినవా, బాంబు పెట్టినవా, లేకపోతే ఎట్లా పెట్టినవా అనేది ఇది కాదు. ఇదంతా పోరాట రూపాలు అంటారు. కానీ దానికోసం పోరాడింది ఇప్పుడు పూలే ఉన్నాడు. పూలే అయితే ఆయన స్కూల్ చెబుతూ, తర్వాత అక్కడ రైతులకు కలుస్తూ, అంటే అక్కడ భూస్వాములకు లేకపోతే వ్యాపారులకు వ్యతిరేకంగా ఆయన తుపాకీ పట్టలే కదా, పెరియార్ ఏం పట్టలే కదా, ఆయన అమరుడు కాదా? కాబట్టి అనేక మంది ఉన్నారు, అనేక మంది ఈ సమాజంలో పట్ల మాట్లాడుతున్నారు, వాళ్ళు అమరులు కాదా? ఓన్లీ తుపాకీ పట్టిన వాళ్ళే అమరులు అవుతారా? తప్పు కదా, ఇది తప్పు సిద్ధాంతం. అది ఒక్కొక్క మార్గాలు వేరుండొచ్చు. కాబట్టి ఎవరే రకంగా పోరాడినప్పటికీ తప్పనిసరిగా ఈ దేశంలో 3000 సంవత్సరాల పైగా ఈ దేశంలో ఒక భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, ఒక పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా, ఒక వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఒక కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అగ్రకుల దోపిడీకి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, వివక్షతకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం త్యాగం చేస్తున్నారు, చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరూ అమరులే. వేలాది మంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు, లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది కంప్లీట్ కాలేదు. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను, అమరులకు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఇక్కడ సాయుధ పోరాటం జరిగింది. సాయుధ పోరాటం జరిగిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ అది విరమించబడ్డప్పటికీ పోరాడుతూనే ఉన్నారు కదా దేశంలో. అంటే తుపాకీ పట్టుకుంటే పోరాటం కాదు, తుపాకీ లేని వాళ్ళు పోరాటం కదా.
తుపాకుల పోరాటం కాదు అని అంటే ఓన్లీ తుపాకులు పట్టుకున్న పోరాటం అయితే మరి 140 కోట్ల ప్రజల విముక్తి ఎట్లయితుంది అది? వాళ్ళకి వీళ్ళకి ఒక వ్యత్యాసం చెప్తా. తుపాకీ పట్టుకున్న వాళ్ళేమో అమరులు అయిపోయినారు, వాళ్ళకి గౌరవం దక్కట్లేదు. తుపాకీ పట్టుకోకుండా కూడా మీరు అన్న ఇప్పుడు పూలే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, పెరియార్ కావచ్చు, వీళ్ళందరికీ దేశాన గ్రామాన మా వీధిన విగ్రహాలు పెట్టి వాళ్ళని కొలుస్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ తుపాకీ పట్టుకుని అమరులైన వాళ్ళకి ఎక్కడ గౌరవం దక్కుతా ఉన్నది? వాళ్ళ గౌరవం ఎక్కడ చూసుకున్నారు అంటే మీలో చూసుకున్నారు. ఈ మావోయిస్టు పార్టీలో వాళ్ళ గౌరవాన్ని చూసుకున్నారు. నా తండ్రిని, నా తల్లిని, లేదా నా అన్నని, నా అక్కని మావోయిస్టు పార్టీలో చూసుకున్నారు. వాళ్ళు ఆ పార్టీయే లేకుండా పోయింది కదా. ఇప్పుడు వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదనకి సమాధానం ఏంటి అంటున్నాను. ఇప్పుడు రెండు ఉన్నాయి. ఇప్పుడు వైరుధ్యపూర్తి ఉంది. ఒక వంకనో పూలే పెరియార్ స్తూపాలు పెడుతుండ్రు అని అంటుండ్రు. స్తూపాలు పెట్టేదేందో ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది, లేదా ప్రభుత్వం కూడా అవకాశం ఇస్తుంది ఇక్కడ. కాబట్టి అవి ఉంటాయి. తర్వాత అది చట్టబద్ధంగా ఉన్నాయి కాబట్టి ఏంటంటే సమస్య కాదు. మావోయిస్టులే చట్టబద్ధం కాదు కాబట్టి ఏంటంటే ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. సరే స్తూపాలు కట్టి ఇక్కడ కట్టుకుంటున్నారు, అది వేరే చర్చ. ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ మావోయిస్టులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు కూడా కొలుస్తూనే ఉంటారు. కొలవడం అంటే వాళ్ళని కొలవడం దేనికోసము? కొలవడం అనేది ఏందో వాళ్ళ కోసం కాదు కదా. మనిషి చనిపోయిండు, మనిషి చనిపోతే ఇక్కడ మనము ఆయన గురించి ఆయన జోహాలు చెప్తూ మీటింగ్ పెడితే ఆయనకి ఏమైనా పోతుందా? ఎందుకు కొలుస్తాయి? ఎందుకు మనం జోహాలు చెప్తాము? ఎందుకు జోహాలు చెప్తారంటే ఆయన వల్లే అంటే ఆయన తుపాకీ పట్టుకున్నాడు కాబట్టి అని కాదు. ఇప్పుడు భగత్ సింగ్ బాంబు వేసాడు పార్లమెంట్లో. మరి ఇప్పుడు భగత్ సింగ్ గురించి ఇప్పుడు మొన్న దేశమంతా జరిగినాయి కదా. అందరూ మా భగత్ సింగ్ బీజేపీలు మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, మావోయిస్టులు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. కాబట్టి భగత్ సింగ్ లాగా బాంబు వేయాలనా? తప్పు కదా అది తప్పు. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ చెప్పదలుచుకుంటే నేను మావోయిస్టు పార్టీ నుంచి సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించే వచ్చినాను. వ్యతిరేకించాలంటే ఇది నడవదు ఇప్పుడు అని చెప్పిన. నేను చెప్పింది ఇవాళ రుజువు అయిపోయింది. నేను 8 ఏళ్ళ కింద చెప్పింది రుజువు అయింది. కానీ నేనేం చెప్తున్నా, వాళ్ళ ఆశయాలు గొప్పయి, మావోయిస్టుల ఆశయాలు గొప్పయి. వాళ్ళు ఈ దేశంలో సమానత్వం కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడు. అది కదా మనకు కావాల్సింది. ఆ రాజకీయాలు కావాలి, ఆశయాలు కావాలి. కాబట్టి ఈ ఆశయాల కోసం ఏంటంటే మార్గం వేరైనప్పటికీ మన విభిన్న పద్ధతుల పోరాటం అనేది అది ప్రజలను మారుస్తుంది, సమాజాన్ని మార్చేది అది లేకుండా అట్లనే ఉండాలంటే అది జరగదు. సాయుధ పోరాటం అనేది అది ఒక రకంగా అమిత్ షా కూల్చేసుడు లేదా కేంద్ర ప్రభుత్వం కూల్చేసుడు అనే కంటే కూడా నేనేం చెప్తానంటే అసలు ఆ పార్టీ మావోయిస్టు పార్టీ దాని యొక్క అభివృద్ధి అనేది ఆగిపోయింది. సంక్షోభాలకు నెట్టబడింది, స్తబ్దతలకు నెట్టబడింది. ఆ పార్టీ రాసుకున్నది 2013లో రాసుకుంది, 2016లో రాసుకుంది, 2019లో రాసింది, 21లో రాసింది, 24లో రాసింది, 10 సార్లు రాసింది. కాబట్టి దాని యొక్క అది ఏదైతుందో అది ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వ బలగాలతోటి దాన్ని జయించడం సులువు అయిపోయింది. వాస్తవంగా దాని యొక్క డెవలప్మెంట్ కరెక్ట్గా ఉంటే అది దెబ్బతినేది కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. దాని యొక్క అక్కడికి వచ్చేసింది, స్టాగ్నెంట్ అయిపోయింది. అది ఇప్పుడు గ్లాసులో నీళ్ళు పోతావు, ఎన్ని పోతావు? గ్లాసులో నీళ్ళు కాదు, గ్లాసులో నీళ్ళు పోసి అందులో ఉప్పేస్తావు. ఉప్పు ఎంత వేయగలుగుతావు నువ్వు? ఇంతేస్తావు, ఇంతేస్తావు. ఇంత కరుగుతుందా? కరగది. దాన్ని సాచురేషన్ అంటారు కదా, సాచురేషన్ అంటారు. కాబట్టి ఆ సాచురేషన్ ఏదైతుందో మావోయిస్ట్ పార్టీకి ఎన్నడో వచ్చేసింది కాబట్టి ప్రభుత్వం యొక్క దాడి ఏదైతుందో అంటే మిలిటరీ దాడి మూలంగా ఏంటంటే అది అక్కడికి అది అంతం అయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇది అంతే. ఇంకాస్త ముందుకెళ్దాము. అడవి పరంగా ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు, గన్నులు పట్టుకుంటే మనుగడ సాగించే పరిస్థితి లేదు. అందుకనే ఇప్పుడున్నటువంటి వాళ్ళ అగ్రనేతలందరూ కూడా బయటకు వచ్చి లొంగిపోయి, లేదు మేము లొంగిపోలేదు, వాళ్ళు కావాలని పట్టుకొచ్చి లొంగిపోయినట్టు చూపిస్తున్నారు. సరే, అదంతా వేరే విషయం. ఇవాళ దేవ్జీ, అదేవిధంగా మల్లా రాజిరెడ్డి కావచ్చు, వారితో లొంగిపోయిన ఇంకో 2-3 బడా నేతలందరూ కూడా ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఒక ప్రతిపాదన పెట్టిండ్రు. మావోయిస్టు పార్టీని చట్టబద్ధ పార్టీగా మార్చండి, లీగల్ పార్టీగా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వండి. సో దీన్ని మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి ఒక ఆర్డర్ తీసుకురండి అని చెప్పిండ్రు. ఒకవేళ మారే అవకాశం ఉండదా? చట్టబద్ధ పార్టీగా మారితే రాబోయే పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి? దాని మీద మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు మీ ప్రశ్నలో కూడా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు సరెండర్ కాలేదు అనేది అవుతుందో, సోను ఆశన్నలు 300 మంది వచ్చినప్పుడే 300 మంది, ఒక్క సోను ఆశన్న కాదు, 300 మంది వాళ్ళు స్పష్టంగా చెప్పింది, మేము సరెండర్ కాలేదు, మా ఆశయాలు సరెండర్ చేయలేదు, కాబట్టి మా వెపన్స్ సరెండర్ చేస్తున్నాము, మేము చట్టబద్ధ దానిలోకి వచ్చినామనే విషయాన్ని చెప్పిండు.
ఓకే. కాబట్టి చట్టబద్ధ కార్యకలాపాలు చేస్తున్నామని వాళ్ళు ఆ రోజే చెప్పారు. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, దేవ్జీ ఇక్కడ ఏం చెప్పిండు అనేది అవుతుందో, ఆయన సరెండర్ అయినా అరెస్ట్ అయినా ఏదైనప్పటికీ అది ఏదైనా కానీ ఆయన చట్టబద్ధ జీవితంలోకి వచ్చేసింది. అంతే. అంటే ఆయుధాలు వదిలిపెట్టినట్టే కదా. అవును. నువ్వు ఏమన్నా చెప్పు, ఇట్లయినా అట్లయినా కంటే కూడా అయితే ఆయుధాలు వదిలిపెట్టి ఇప్పుడు ఇక్కడ ఉంటున్నా పని చేస్తున్నట్టే కదా, చట్టబద్ధ కార్యకలాపాలు చేస్తూనే చెప్పిండు కదా, మంచి విషయమే. కాబట్టి అంటే రూపం మారింది, రూపం మారుతుంది. ఎవరు వచ్చినప్పటికీ తమ రూపం, సాయుధ పోరాట రూపం మార్చుకొని చట్టబద్ధ పద్ధతిలో పట్ల వాళ్ళ ఆశయాల కోసం పనిచేయడం అనేది ప్రారంభం ఇక్కడ అవుతుంది. ఇక పేరు, మూడో విషయం ఏంటంటే మావోయిస్టు పేరు అది ఉంటుందా, ఆ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా లేదనేది ఉందో అది గవర్నమెంట్కి సంబంధించిన విషయం. నేనేమి గవర్నమెంట్ ఇస్తుంది అని ఆ పేరు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది నేను అనుకోవటం లేదు. ఓకే. ఒకటి, అది పెట్టుకోకపోతే వీళ్ళకి ఏదో కొంపలు అంటుకపోయినాయి కూడా ఏమీ లేదు. ఓకే. చేయాలనుకున్నాడు రూపం ఏదైతుంది, ఇప్పుడు కొత్త పేరు పెట్టుకో, ఏం నష్టమే ఉంది. ఏం మావోయిస్ట్ పేరు లేకపోతే 3 నెలలు 2 నెలలు ఏమున్నదన్నా. ఒకనాడు పీపుల్స్ వారే పెద్ద పేరు, సిపిఎంఎల్ పీపుల్స్ వారు పెద్ద పేరు అన్నాడు. విత్తిన 6 నెలల పూట మారిపోయింది కదా, 6 నెలల పూట మావోయిస్ట్ పేరు వచ్చేసింది కదా. ఇప్పుడు నువ్వు ఇంకో పేరు పెట్టుకుంటే ఏముండదల్లా, ఏముండదు. ఆ పేరు కోసం పాకులాట వేస్ట్. అది 4 రోజులు ఇంటర్నెట్లో పూట అది పెట్టేస్తే అయ్యే ప్రచారం అయ్యేపాయి ఏమన్నా, అంతే, ఏం లేదు అలా. సరే, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ పేరు మారుస్తారా, మార్చారా, లేదా దాని మీద కొనసాగుతారా, అది పక్కన పెడదాం. వాళ్ళైతే మొత్తానికి రాజకీయాలు చేయడానికి బయటకు వచ్చినామని ఒప్పుకున్నారు. అవును, ప్రజల కోసం పనిచేస్తాం, అది కూడా రాజకీయ పోరాటం ద్వారానే ముందుకెళ్తామని చెప్పిండ్రు. మరి జంపన్న విషయానికి వస్తే గత 8 సంవత్సరాలు లేదా ఇక ముందు రాబోయే రోజుల్లో కావచ్చు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నదా? అసలు 8 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోతున్నాడు జంపన్న అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను మావోయిస్ట్ పార్టీ ఉన్నప్పుడు రాజకీయాలే మాట్లాడినా, మావోయిస్ట్ పార్టీ రాజకీయాలే మాట్లాడింది. రాజకీయాలంటే రాజ్యాధికారం కోసము చేసేటిది, స్పష్టమైన అర్థం అది. కాబట్టి మావోయిస్ట్ పార్టీ శ్రామిక వర్గ రాజ్యాధికారం కోసము చేసినాం. నేను ఇప్పుడు వచ్చి 8 సంవత్సరాలు దాటినప్పటికీ నిరంతరం ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము నేను మాట్లాడేటన్నీ రాజకీయాలే. నా రాజకీయాలు ఏంటి? నా రాజకీయాలు ఏంటంటే శ్రామిక వర్గ రాజకీయాలు, బూర్జువా రాజకీయాలు కాదు, పెట్టుబడిదారు రాజకీయాలు కాదు, ధనిక వర్గ రాజకీయాలు కాదు, దోపిడి వర్గ రాజకీయాలు కాదు. దోపిడికి వ్యతిరేకమైన, అన్యాయాలకు, అణచివేతకు వ్యతిరేకమైన రాజకీయాలే నేను మాట్లాడుతున్నా. అవునన్నా, రాజకీయాలు మాట్లాడితే రాజ్యాధికారం వస్తుందా? రాజ్యాధికారం రావాలంటే ప్రజల ముందుకు వచ్చి ప్రజలకు అప్పీల్ చేసుకొని ప్రజల చేత ఓట్లు వేయించుకుంటేనే కదా. మీరు చట్టసభల్లోకి పోతేనే కదా రేపు రాజ్యం వచ్చేది. మీ రాజ్యం, మీరు అనుకున్న శ్రామిక వర్గమో, కార్మిక వర్గమో, కర్షక వర్గం వచ్చేది. ప్రజల చేత ఓట్లు వేయించుకొని మీరు చట్ట సభల్లోకి వెళ్తేనే కదా వచ్చేది. రాజకీయాలు మాట్లాడినంత మాత్రాన ఎట్లా రాజ్యాధికారం వస్తుంది? ఇప్పుడు నేను మాట్లాడేది అంటే ఇవి కూడా అందులో భాగం. ఇవి మాట్లాడకుండా ఇప్పుడు నువ్వు అనేది ఎన్నికలు అన్నావు. ఎన్నికలు అన్నా కందంటే రచనలు లేకుండా, ఉపన్యాసాలు లేకుండా అది ఉండదు. ఒకటి, అంతేనా? కాబట్టి ఇది ఉండాల్సిందే. కాబట్టి ఎన్నికలకు పోవడం అనేది పూర్తి రాజ్యాధికారం కాదు మా దృష్టిలో. అంటే మేము ఒక కమ్యూనిస్టుగా, ఒక శ్రామిక వర్గ అవగాహన ప్రకారం చూసినప్పుడు ఎన్నికలు పోవడం మాత్రమే రాజ్యాధికారం కాదు. అయితే అది ఒక ప్రభుత్వాధికారం. మేమేమంటున్నామంటే ప్రభుత్వాధికారము. కాబట్టి ప్రభుత్వాధికారం అనేది నేను చెప్పే విషయము, ప్రభుత్వాధికారం లోపలి కూడా తప్పనిసరిగా దానికోసము స్ట్రగుల్ చేయాలి, ఎన్నికల్లో నిలబడాలనే విషయం నేను చెప్తున్నా. నేను చెప్పడం అనేది నేను రావటం లేదు, కానీ అవసరమైనప్పుడు, అవసరమైన సందర్భంలో కూడా తప్పనిసరిగా ఆ రాజకీయాల్లో కూడా ప్రవేశిస్తాం. ఏ పార్టీలో జాయిన్ అవుతుంది? అగో మళ్ళీ అదే మాట. నేనేం చెప్పినా ఏ పార్టీలో జాయిన్ కావడం అంటే ఆ రాజకీయాలు విభిన్నమైనవి అంటున్నాం. అవి బూర్జువా రాజకీయాలు అంటున్నాం, అది ధనిక వర్గ రాజకీయాలు అంటున్నాం. ధనిక వర్గ రాజకీయాల్లో చేరితే ధనికులకే ఉపయోగపడుతుంది, శ్రామికులకు ఉపయోగపడదు, కూలీలకు, రైతులకు, కార్మికులకు ఏమీ ఉపయోగపడదు. నేను ఎట్లా పోవాలనో అంటే ప్రజల కోసం ఉపయోగపడే రాజకీయాలు చేయాలనుకుంటున్నా. కాబట్టి ఆ ప్రజల కోసం రాజకీయాలు అనేది ఉందో జరిగేటప్పుడు జరుగుతుంది, దాని సమయం వచ్చినప్పుడు జరుగుతుంది అది. కాబట్టి ఇప్పుడే నేనేం చెప్పలేను కదా. అంటే ఇప్పుడు నేను వచ్చిన కాంచి ఇవ్వాలి కదా, 8 ఏళ్ళ కాంచి కూడా ఈ విషయం చెప్తున్నా. సరైన దాని యొక్క ఆ పరిస్థితిలో కూడా నేను స్పష్టంగా చెప్పి ముందుకు వస్తాను. అంటే ఏ పార్టీలో జాయిన్ కావాలంటే కొత్త పార్టీ పెట్టే అవకాశం అయితే ఉన్నది, పెట్టవచ్చు.
కొత్త పార్టీ పెట్టచ్చు, లేకపోతే దానికి అనుకూలమైన పార్టీలు కనుక ఏమైనా దేశంలో ఉంటే దాంట్లో జాయిన్ కావచ్చు. అనుకూలమైన పార్టీ అన్నారు కాబట్టి ఇంకో ప్రశ్న. నిన్న మొన్న కవిత, కల్వకుంట్ల కవిత కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నది. రేపు ఏప్రిల్ 25వ తారీఖు రోజు నేను పార్టీ ప్రకటన చేయబోతున్నా, కొత్త పార్టీ పెడుతున్నా. నేను మా పార్టీలోకి కార్మికులు కర్షకులతో పాటుగా లొంగిపోయిన లేదా బయటికి వచ్చిన జనజీవన స్రవంతిలో కలిసినటువంటి పెద్ద పెద్ద మావోయిస్టులు కూడా మా పార్టీలో జాయిన్ కాబోతున్నారు అంటుంది. ఆ దిశగా మీకు ఏమైనా ఆలోచనలు చేస్తా ఉన్నారా, లేక మీకేమైనా సమాచారం ఉన్నదా? అంటే దానికంటే ముందు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడండి, మావోయిస్టులు మేము ఆహ్వానిస్తున్నాం ఆయన మాట్లాడండి. మనకి ఇక్కడనే సిపిఐ కూడా ఆహ్వానించింది, ఇంక ఇతర పార్టీలు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఆహ్వానించినాయి. ఇక్కడే కాదు, అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో కూడా బీజేపీ పార్టీ కూడా ఆహ్వానించింది. ఆహ్వానించడం అది వాళ్ళ ఇష్టము, ఆహ్వానించడము వాళ్ళు ఎన్నో మాట్లాడతారు. పోయే వాళ్ళు ఆలోచించుకుంటారు కదా, పోయే వాళ్ళు ఏంటిదని వాళ్ళు ఆలోచించుకుంటారు. కాబట్టి వాళ్ళకి పోతారా, కొత్త పార్టీ పెడతారా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని చెప్తారు కదా, తొందర ఏముందల్లా. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం సమాజాన్ని స్టడీ చేసిన వాళ్ళు మావోయిస్టులు, మాజీ మావోయిస్టులు, మొత్తం సమాజాన్ని. కాబట్టి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కదా. వాళ్ళు డిసైడ్ చేసుకునేది అంటే ఏదో పొయ్యి అందరూ చేరి వాళ్ళకి ఏదో గులాములు ఉంటారు అనేది కాదు కదా. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు, వాళ్ళు చెప్తారు కదా. నా ఉద్దేశంలో నేను మళ్ళీ అడుగుతున్నా కాబట్టి దీన్ని ఏదో ఏ బూర్జువా పార్టీలో చేరారండి, స్పష్టంగా చెప్తున్నాను నేను. బూర్జువా పార్టీలు, పెట్టుబడిదారు పార్టీలు, డబ్బున్న పార్టీలో చేరారు, 100% చెప్తున్నాను. సరే, అది అట్లా ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే, ఎన్నికలు వచ్చినప్పుడు అది ఏ ఎన్నికలన్నా కానీ, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలు పెట్టుకుంటే సార్వత్రిక ఎన్నికలు, సాధారణ ఎన్నికలు, రాష్ట్రంలో దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా మావోయిస్టులను వాడుకోవడం అనేది ఒక ఇదిగా మారిపోయింది పార్టీలకి. ఇగో ఫలానైనా మా పార్టీకి అనుకూలంగా ఉన్నాడు. గతంలో చూసినాం కదా, గద్దర్ను తీసుకుపోయి రాహుల్ గాంధీకి కల్పించినటువంటి నేతలు కూడా ఉన్నారు. అంటే గద్దరు అభిమానించే వర్గం అంతా మాకు ఓటేయాలి, లేదా ఇంకొంతమంది మావోయిస్టులందరూ కూడా మా పార్టీలోనే ఉన్నారు, మాకు అనుకూలంగా ఉన్నారు, వాళ్ళ సిద్ధాంతాలే మా సిద్ధాంతాలు అని చెప్పేసి ఇట్లా ఎన్నికలు వచ్చినప్పుడే మావోయిస్టులను కానీ, మాజీ మావోయిస్టులను కానీ, వాళ్ళ సిద్ధాంతాలను కానీ వాడుకునేటువంటి పార్టీలు లేకపోలేదు. సో మరి ఆ తరుణంలో మీరు వాళ్ళతో ఎందుకు మాటలు పడాల్సి వస్తుంది? మాటలు అంటే ఇన్ ద సెన్స్ మేము వాళ్ళు మాకు సపోర్ట్గా ఉన్నారంటే మీరు సైలెంట్గా ఉండడం వల్ల అర్థమైంది మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నట్ట, లేదా మీరందరూ ఒక్క తాటి మీద ఎందుకు రాలేకపోతున్నారు? లొంగిపోయిన మావోయిస్టులు కానీ ఇవాళ బయట ఉన్నటువంటి మావోయిస్ట్ వర్గం అంతా కూడా ఒక్క తాటి మీదకి ఎందుకు రాలేకపోతా ఉన్నది? ఇప్పుడు వాళ్ళు ఏంటో, వాళ్ళు ఇప్పుడు అంతా కూడా పోలీసు ఒక రకంగా బందీలుగా ఉన్నారు. వాళ్ళు తెలంగాణలో సరెండర్ అయిన వాళ్ళు అయినా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా ఈ రాష్ట్రంలో కూడా వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళు బందీలు కారు అనరు, ప్రభుత్వ పరంగా బందీలు అనరు. కానీ ఇంకో కొంత టైం వాళ్ళు అక్కడ వాళ్ళు ఉండాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత, అంటే కొన్ని ఇప్పటికే వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ వాళ్ళు సమగ్రంగా అన్ని విషయాలు మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు మాట్లాడటం లేదు. వాళ్ళు ఎట్లాగ బయటకు వచ్చినప్పుడు మాట్లాడతారు కదా, వాళ్ళు తప్పనిసరిగా మాట్లాడతారు. కాబట్టి అప్పటి వరకు ఏదైతుందో కొన్ని భ్రమలు, కొన్ని ఊహలు కొన్ని మీడియాలు నడుస్తుంటాయి. నడవని కొన్ని రోజులు నడుస్తాయి కాబట్టి మాట్లాడతారు కదా. ఏం మునిగిపోయింది ఏం లేదు కదా. ఏదో అన్నంత మాత్రాన ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మన వేణుగోపాల్ పైన ఎంతో రాశారు. ఆయన బీజేపీలో జాయిన్ అయినట్టుగా, 6 కోట్లు తీసుకున్నట్టుగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి తోటి అదైనట్టుగా, అన్ని ఇష్టం ఉన్నట్టుగా చెత్త రాశారు. బ్రాహ్మణుడు కాబట్టి మావోయిస్టులో బ్రాహ్మణుడు ఉండదు, కులం ఉండదు కదా. బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడు అయినట్టుగా ఎన్నో రాశారు. అవన్నీ నిజాలా? కాదు కదా. కాబట్టి ఇలాంటి అన్ని కూడా మీడియాలో బట్టి యోని ఇష్టం ఉన్నట్టు వాడు రాస్తాడు, యోనికి వ్యతిరేకం ఉంటే వాడు రాస్తాడు. కులం అనేది ఉండదు అన్న మావోయిస్ట్ పార్టీలో? ఎక్కడా చెప్పు నువ్వు, కులం ఉండదు ఎక్కడ చెప్పు, కులం ఎట్లున్నది చెప్పు నువ్వు. నీకు తెలిసి చెప్పు, ఎవరైనా చెప్పాలి. ఇప్పుడు కుల ప్రాతిపదికన ప్రమోషన్లు రావడము, నీకు తెలిస్తే చెప్పు. చాలా వరకు వచ్చినాయి కదన్న బయటికి వార్తలు. నిర్దిష్టంగా చెప్పు, ఉత్త ఊహాగానాలు. అందుకని మీరు లోపలే ఉండి వచ్చారు కాబట్టి ఉన్నదా అని అడుగుతున్నాం. నేను బొచ్చెడుసార్లు చెప్తాను. నేను చెప్పి నేనే కాదు, మాజీ మావోయిస్టులు అందరూ వచ్చిన వాళ్ళందరూ 100 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అందరు, దేవ్జీతో సహా చెప్పిండు, సోను చెప్పిండు, ఆశన చెప్పిండు. ఇక్కడ కులం ఉన్నది, ఈ సమాజాల కులం ఉంది. ఈ కులం ఉంది కాబట్టి ఈ కులం కళ్ళతోటి, అంటే ఒక సామెత చెప్పారు కదా, పచ్చకామెర్ల రోహికట లోకమంతా పచ్చగా కనపడుతుందట. మావోయిస్టులు లేదురా, అక్కడ తినే కాడ లేదు, పెళ్లి కాడ లేదు, కార్యక్రమం కాడ లేదు, ప్రమోషన్ కాడ లేదు, ఎక్కడ లేని కులం ఇక్కడ వీళ్ళకే కనబడుతుంది. అక్కడేం కులం, అసలు ఎవరు కులం ఏందో తెలియదు కదా, ఎవరు కులం ఏందో తెలియదు. నాకు ఇప్పుడు సిసి మెంబర్ చంద్రన్న నాతోటి పనిచేసిన ఆయనే, నా కింద పనిచేసిన ఆయనే, నాకు ఇవ్వాలని ఒక ఫోన్ చేస్తే చెప్పాడు ఆయన కులం ఏందో.
నాకు ఇప్పటిదాకా కూడా తెలియదు. ఆయన నాకు చాలా క్లోజు, మీరు కలిసి పని చేసినాం ఏళ్ళ తరబడి. ఆయన కులం ఉందో నాకు తెలియదు. ఎవరి కులం ఎవరికి తెలుసు? ఎవరు తెలుసుకుంటారు? తెలుసుకోవాల్సిన అవసరం ఏంటిది? తెలుసుకొని ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు వచ్చినావు, నా దగ్గర ఇంతమంది వచ్చారు, నీ కులం అడిగినా ఏ కులం ప్రకారం కూర్చున్నారు మనం? నీ కులం ప్రకారం నువ్వు కూర్చున్నావా? నా కులం ప్రకారం నేను ఉన్నా? ఎక్కడ కులం? అవసరం ఏంటిది? మనకు అవసరం నీ పని అయితే నువ్వు వచ్చినావు, నా పని అయితే అయిపోతుంది కదా. ఏంటిది ఇలా కులం? కులం గురించి ఎందుకు వస్తుంది? మరి సమాజం కులం గురించిన ఆలోచనలు ఏవైతున్నాయో చాలా తప్పుడు ఆలోచన. నీకు ఒకవేళ కులం గురించి అంటే రిజర్వేషన్స్ ఉన్నాయి, అది అవసరం కాబట్టి ఆ సందర్భంగా సర్టిఫికేట్ పెట్టుకో, చేసుకో. కానీ ఇక్కడ ఉండే ఇంటికాడెందుకు, తినే కాడెందుకు, కలిసి ఉండే కాడెందుకు, మాట్లాడే కాడెందుకు? నీ కులాలు చదువుకున్నారు, ఒక్కొక్కరు ఇంజనీర్, డాక్టర్లు చదువుకొని ఇంకా కుల గబ్బులు ఎందుకు కొడుతున్నాయి? ఉన్నత చదువులు చదివారు, అమెరికాకు పోతారు, ఏం నేర్చుకుంటారు? ఇంకా కులం కళ్ళతో చూసి ఏదైతుందో తప్పుడు కదా అది. కులాలతో చీలిపోతారు, కులాలతో కొట్లాడ పెట్టుకుంటున్నారు. కులాల అంటే మనుషుల మధ్యన మానవత్వం నశించిపోతుంది. ఇది కదా. అంటే మావోయిస్ట్ పార్టీ ఈ దేశంలో ఒక సమానత్వం కోసం చేసే పార్టీ, అది కూడా చేస్తే ఇంకా అది మావోయిస్ట్ పార్టీ ఎందుకైతుంది? అది మావోయిస్ట్ పార్టీ కనుక చేస్తే అది మావోయిస్ట్ పార్టీ కాదు. అది అమెరికా అన్నారు కాబట్టి ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలి. నేను అంటే నాకు తెలిసిన మిత్రులు చాలా మంది చెప్పింది అంటే ఇక్కడ నుంచి పోయినటువంటి అమెరికాకు చదువుకోవడానికి పోయిన విద్యార్థులు కానీ, లేదా ఉద్యోగం వెతుక్కోవడానికి ఉద్యోగం పేరు మీద పోయిన వాళ్ళు కానీ అక్కడ ఉద్యోగాలు కోల్పోతారు, లేదా విద్యార్థులుగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల కోసం వెతుక్కుంటారు. వాళ్ళకంటే వాట్సాప్ గ్రూపులలో కమ్మ సంఘానికి ఒక వాట్సాప్ గ్రూపు, బ్రాహ్మణ సంఘానికి ఒక వాట్సాప్ గ్రూపు, రెడ్డి సంఘానికి ఒక వాట్సాప్ గ్రూప్ నాకు స్వయంగా చూపించిండ్రు ఆ ఫోను. అంటే దాంట్లో రెడ్డిస్ కు మాత్రమే ఉద్యోగ అవకాశాలు పోస్ట్ చేయబడతాయి, వాళ్ళే రెఫరెన్స్ ఇస్తారట. ఇప్పుడు బ్రాహ్మణులకు సంబంధించి బ్రాహ్మణులే రెఫరెన్స్ ఇస్తారట. అంటే దేశం దాటి కూడా కులం పోతున్నది కదా ఇవాళ. అంటే ఎటు పోతున్నది, ఎట్లా అర్థం చేసుకోవచ్చు దీన్ని? అందుకోసమే ఇప్పుడు మనకు భారతదేశంలో 47 ఆగస్టులో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత సరే భారతదేశం దోపిడీ ఉన్నది, అన్యాయాలు ఉన్నాయి, అణచివేత ఉన్నప్పటికీ డెవలప్ అయింది. రోడ్స్, కమ్యూనికేషన్, లేకపోతే విద్య డెవలప్ అయింది, వైద్యం డెవలప్ అయింది, అంటే నాగరికత డెవలప్ అయింది. కానీ ఇవన్నీ డెవలప్ అయినప్పటికీ కూడా, అంటే మనిషి యొక్క జ్ఞానం డెవలప్ అయినప్పటికీ మనిషి లోపల ఉండే ఒక చైతన్యపూర్వకంగా, అంటే మానవుల మధ్య లోపల ఏదైతే కలిసి ఉండేది ఉందో లేకుండా అడ్డుగోడలు పెట్టడం అనేది ఉందో మూర్ఖత్వం. ఇది సంకుచితత్వం, సంకుచితమైన స్వార్థపూరితమైన సంకుచిత భావజాలం అవుతుందో. నా కులము, నా మతము, నా హిందూ మతం, నా ముస్లిం మతం, నా క్రిస్టియన్ మతం అనేది ఉందో, నా కులం అనేది అవుతుందో, నా రెడ్డి కులం, నా కమ్మ కులం అనేది ఉందో, ఇది మనుషులను విభజిస్తుంది. విభజించడం కదా ఆఖరికి మనం చూస్తున్నాం కదా. పెళ్ళిళ్ళు, ప్రేమ పెళ్ళిళ్ళు సినిమాలు చూస్తాడు, ప్రేమ అనేది సినిమాలు చూస్తాడు, ప్రేమ గీమ అని బాగానే ఉంటుంది. సరే ఆ ప్రేమ లోపల ఎంత ఉన్నది అంటే అంతా ఒక రకం మార్కెట్ ప్రేమలు, అవి వేరే. కానీ సినిమా లోపల ఉన్నది షో పుటపు అవి ప్రేమలు వేరే. కానీ మళ్ళీ నిజ జీవితానికి వచ్చేవారికి ఏంటంటే వాళ్ళు కనుక ఆ మనుషులు వాళ్ళు ప్రేమించుకుంటే మళ్ళీ తల్లిదండ్రులు పెళ్లి చేయనియరు, మన కులం కాదు కదా అని చెప్పి అడ్డుగోడలు పెడతారు, లేదా చంపేస్తారు, లేదా ఆ పెళ్ళిళ్ళు బంద్ చేస్తారు. ఇదేంటిది? ఎన్ని రకాల నష్టం జరుగుతుంది కదా. మన కులం కాదు కాబట్టి మనం సహకరించొద్దు, మన కులానికైతే సహకరించాలి, మన కులానికైతే ఉద్యోగం ఇవ్వాలి. చూడరు ఇప్పుడు అగ్ర కులాలకు సంబంధించిన అంటే ప్రభుత్వాల పాటు అగ్ర కులాలే సాధారణంగా ఉంటాయి. గతంలో ఎల్మోళ్ళు ఉండొచ్చు, రెడ్డోళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు రెడ్డోళ్ళు ఉండొచ్చు, లేదా కమ్మోళ్ళు ఉండొచ్చు. అంటే ఏ సామాజిక వర్గం అవుతుందో ప్రభుత్వం లోపల ఉన్న మంత్రులు ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మళ్ళీ అధికారులు కూడా వాళ్ళే వస్తారు. అధికారులు కూడా ఎక్కువ వాళ్ళు వస్తున్నారు. వచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ కులం తీసుకుంటారు, వాళ్ళకి నమ్మకం అనే పేరు మీద. అంటే ఒక సామాజికమైనది ఏందో ఇక్కడ కూడా వివక్షత చూపబడుతుంది కదా. కాబట్టి ఇది ఏదైతుందో ఈ కుల భావజాలం ఎందుకు అంటే, ఇప్పుడు 78 సంవత్సరాల ఈ స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నప్పుడు కూడా ఇంకా పెంచి పోషిస్తున్నాయి ప్రభుత్వాలు. కులాల ప్రకారం ఓట్లాడుతున్నారు, కుల వృత్తుల ప్రకారంగా దానికి సంబంధించిన అవన్నీ చేస్తుండ్రు. కాబట్టి ఇవన్నీ కూడా సరైనది కాదు కదా. చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళు నీ ఏ కులం ఉన్నా రిజర్వేషన్ గురించి మీరు తీసుకోండి, దానికోసం పోరాడండి, తప్పలేదు. రిజర్వేషన్స్ అవసరం, ఇంకా కూడా అవసరం. కాబట్టి అవసరం ఉన్నంత వరకు రిజర్వేషన్ల కోసం పోరాడాలి, తప్పదు. కానీ రిజర్వేషన్ కోసం పోరాటం వేరే, కానీ కులం పేరిత ఘర్షణలు పడడం చాలా తప్పదు. దాని ఎవరైనా ఏ కులం వల్ల వ్యతిరేకించాలి. దళితులు వ్యతిరేకించాలి, బీసీలు వ్యతిరేకించాలి, ఎఫ్సీలు వ్యతిరేకించాలి. ఎవరైనా వాళ్ళ యొక్క అభ్యుదయము, ప్రోగ్రెస్ అని అంటే
వాళ్ళు అనుకునే వాళ్ళు వ్యతిరేకించాలి. కమ్యూనిస్టులు సీరియస్గా వ్యతిరేకించాలి. కమ్యూనిస్టులు కూడా కొంతమంది తప్పుడు వ్యక్తులున్నారు. కమ్యూనిస్టులు కూడా కులాల ప్రకారంగా ఉండే వాళ్ళు ఉన్నారు. నువ్వు కరెక్ట్, అది మావోయిస్టులు లేరు కానీ కమ్యూనిస్టులు ఉన్నారు. ఇది సరైనది కాదు, అది కొంతమంది, అందరు కాదు. ఇక్కడ మీరు ఇప్పుడు ఒకవేళ అంటే మీరనే కాదు, మావోయిస్టులు ఎవరైతే పనిచేసిన వాళ్ళు ఉన్నారో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటే, రాజకీయాలు చేయాలనుకుంటే, ఇవాళ సమాజం ముందు మీ కులం చెప్పాల్సి ఉంటుంది, సమాజం ముందు మీ మతం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ జంపన్న రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తి అయితే కనుక ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే రెడ్డి కులానికి సంబంధించిన సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలి, రెడ్డి కులానికి సంబంధించిన సంఘాలు పెట్టాలి. అట్లయితేనే ఇవాళ ప్రజలందరూ కూడా ఓట్లు వేసే పరిస్థితి లేదు, అట్లయితేనే వాళ్ళ ఓట్లు పడే పరిస్థితి, గెలిచే పరిస్థితి కూడా లేదు. మరి అప్పుడు ఎట్లా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, ఇప్పుడు కులం లేదన్నటువంటి మీరే రేపు కులం ఎట్లా చెప్పుకుంటారు బయటకు వచ్చి? ఇప్పుడు నేను జంపన్ అనే పేరు 84లో పెట్టుకున్నాను. ఓకే, నేను ఏ రాష్ట్రం, జార్ఖండ్ పోయినా, ఒరిస్సా పోయినా, ఏ రాష్ట్రంలో తిరిగినా కానీ జంపన్న పేరు మారలే. చాలామంది మారుతాయి కానీ అది మార్చుకోలేదు. నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను మార్చుకోలేదు. చాలామంది మార్చుకోవాలి, ఆ పేరు ఉండాలి, ఈ పేరు ఉండాలంటే, సొంత పేరు ఉండాలంటే నేను పెట్టుకోను. నాకు సొంత పేరు ఎన్నడోపోయింది. నేను ఆదివాసిగా, దళితునిగా అందరి ప్రజల మధ్యలో నేను జీవించిన, వాళ్ళు పెట్టింది తిన్నా, నేను ఉన్నా. కాబట్టి నేను ఇప్పుడు చేసే రాజకీయాలు కూడా, నేను తుపాకీ వదిలిపెట్టినా, మావోయిస్టు రాజకీయాలు వదిలిపెట్టినా, కానీ నా రాజకీయాలు శ్రామిక వర్గ రాజకీయాలు, నా రాజకీయాలు కమ్యూనిస్ట్ రాజకీయాలు. నాకు కులం లేదు, మతం లేదు. నా పేరు ఏదైతుందో, జంపన్న పేరు ఏదైతుందో చిరస్థాయిగా నేను చచ్చిపోయేంత వరకు అదే పేరు ఉంటుంది అనే దాంతో నేను పేరు కొనసాగిస్తున్నాను. నేను మా ఊరికి పోతే, మా చుట్టాల కాడికి పోయినా, మా చుట్టాలు వాళ్ళు రెడ్డిలు కావచ్చు, రెడ్డిలు కూడా జంపన్నని అంటారు, వాళ్ళు కమ్మవాళ్ళైనా జంపన్నని అంటారు, అధికారులు కూడా నన్ను జంపన్ననే పిలుస్తారు, రాజకీయ నాయకులు నన్ను జంపన్ననే పిలుస్తారు, దళితులు జంపన్ననే పిలుస్తారు, ఆదివాసులు జంపన్ననే పిలుస్తారు. నేను రాసేటన్ని జంపన్న పేరు మీద రాస్తున్నా. మరి నా అన్ని జంపన్న పేరు మీద పోతున్నాయి. మీ యూట్యూబ్లో జంపన్న పేరు మీద పోతున్నాయి కదా, ఇంకా వేరే ఏమైనా ఉందా? జంపన్నగానే చూస్తుంది కదా నన్ను. కాబట్టి నాకు ఎక్కడ ఏ కులం ప్రకారంగా నాకు ఉంది? ఇప్పుడు ఇది ఇవ్వాలలేంది, రేపు ఇంక నేను ఇంక కులం ప్రకారంగా ఎందుకు పోవాలి? నేను ఒకవేళ కనుక రేపు ఒకవేళ పార్టీ పెట్టి ఎన్నికలు పోవాల్సి వస్తే, ఎన్నికలు పోతుంటే ఆ పార్టీలా కాదు నేను చెప్పేది, అది ఎట్లా పోతాం ఏంటిదని అవసరమైనప్పుడు నేను చెప్తా. కానీ కాబట్టి జంపన్న పేరు మీద పోతాం కదా, ఇంకా వేరే పేరు అవసరం ఏంటిది? కొత్త పేరు ఎందుకు? అక్కడ అవసరం పడదంటారా? ఇంకెందుకు పడుతుంది అవసరం? ఇప్పుడు చూస్తున్నాం కదా, అవసరం చెబితేనే వాళ్ళ సంఘాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే ఓట్లు వేస్తారు కదా. మరి నీకు ఇప్పుడే చెప్పినా కదా, నాకు వచ్చిన మంది రోజు నేను రాసే పోస్టులు వేల మంది చూస్తుండ్రు. ఇప్పుడు మళ్ళీ అదే దాంతో నాకు ప్రజలకు అర్థమవుతుంది కదా, జంపన్ అంటాడు, ప్రజల కోసం మాట్లాడతాడు, ప్రజల కోసం రాస్తాడు అని ఉన్న తర్వాత మళ్ళీ కొత్త పేరు ఎందుకు? అంటే రెడ్డి అనే తోక కిరీటం పెట్టుకుంటే ఇంకొస్తాయా? రెడ్డి కిరీటం అనేది ఈ తోకలు కిరీటాలు పెట్టుకోవాలనా? ఇది తోక కిరీటం నా దృష్టిలో. రావు, రాజు, రెడ్డి ఎందుకు ఇవి తోకలు? ఈ తోకలు ఎందుకు పెట్టుకుంటారు? కమ్యూనిస్టులు నాయకులు కూడా తమ కొడుకులకు, బిడ్డలకు ఎందుకు పెడుతున్నారు? తోకలు ఎందుకు పెట్టాలి? తన పేరేదో వెనకట ఉన్నది, మల్లారెడ్డో లేకపోతే రామ్మోహన్ రావో, వెంకటరాజో ఉంది, కొడుకు కూడా రాజు, రెడ్డితో ఎందుకు పెడుతున్నారు? కులం పోవాలన్నా వద్దా? కమ్యూనిస్టులకు కులం పోవాలంటే నీ కొడుకు ఎందుకు పెడుతున్నావు నువ్వు? మార్చుకోవాలి కదా, తప్పు కదా అది. ఈ దేశంలో కులం పోవాలనుకుంటే నువ్వు ఎక్కడ ప్రారంభించాలి? ఏం చేయాలి? నా కులం ఇది ఉంటే నాకు వీడు వస్తాడు, వాడు వస్తాడు అనుకుంటే నువ్వేం పోగొడతావు? నువ్వు కులం మార్చలేవు, మతాన్ని మార్చలేవు, ఏం మారుస్తావు నువ్వు? ఆచారాలు మార్చలేవు, అన్నిటినీ ఉంటాయి, ఇంకేముంటుంది అలా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏతుందో ఇక్కడ, ఇది మావోయిస్టు పార్టీ చెప్పే రాజకీయమే. నాకు తుపాకీ లేదు, అది వేరే విషయం. మావోయిస్టు రాజకీయాలతో నాకు చాలా వరకు కలుస్తాయి. ఇది మావోయిస్టు రాజకీయమే. మావోయిస్టు చాలా స్పష్టంగా, ఖచ్చితంగా మొదటి నుంచి 77 లోపట్నే కొండపల్లి సీతారామే, 77 కదా ఆయన, కొండపల్లి సీతారామే. రెడ్డి అయితే సీతారామే పెట్టుకున్నాడు, ఆయనే 50 లోపల పెట్టుకున్నాడు కొండపల్లి సీతారామయ్య ఆయనే. ఆయనకంటే ముందు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి సుందరయ్య కదా, పుచ్చలపల్లి సుందరయ్య కదా. కమ్యూనిస్టు సాంప్రదాయాలు, ఆదర్శాలు అవి కదా మనం కాపాడేది. రెడ్డి, రాజు, తోకలు ఎందుకు ఇవన్నీ? సరే, ఇక మాట్లాడుతూ పోతే ఇంకా సబ్జెక్ట్ చాలా ముందుకు పోతుంది. ఇంకొక ఫైనల్ విషయం అన్న, ఇవాళ మీరు బయటకు వచ్చిన తర్వాత మీరని కదా చాలా మంది కొన్ని సామాజిక అంశాల మీద ప్రస్తావిస్తూ ఉన్నారు. అవసరం వచ్చినప్పుడల్లా మళ్ళీ మావోయిస్టు సిద్ధాంతాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ చెప్పే క్రమంలోనే
ఇవాళ గాదైనాయని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఈ రాజ్యం. సో మళ్ళీ అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఆయన ఏదో తుపాకులు పట్టుకొని మళ్ళీ వీళ్ళు అడవులకు పోండి, లేదంటే ఇక మీకు ఒక ట్రైనింగ్ క్లాసులు పెడతా, నేను ఒక సపరేట్ ఇన్స్టిట్యూట్ పెడతానే రీతిలో కూడా ఏం మాట్లాడలే. సాధారణంగా మాట్లాడిన మాటల దృష్ట్యానే ఇవాళ బయటకు వచ్చిన మీలాంటి వాళ్ళు లేదా ఇన్నయ్య లాంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో వాళ్ళ మనుగడ ఎట్లా కొనసాగుతుంది రాబోయే ముందు రోజుల్లో, లేదా ఏం జరగబోతుంది అనేది చెప్తూనే గాదైన విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు గాదయ్య ఏదో ఒక మీటింగ్ లోపల ఆయన ఉపన్యాసం ఇచ్చినప్పుడు అమరవీరుని రామచంద్రారెడ్డి చనిపోయిన సందర్భంగా ఆయన మాట్లాడిన దానిపైన ప్రభుత్వానికి రాజ్యానికి వ్యతిరేకంగా కొంత అవి సరైన వ్యాఖ్యలు లేవు అనేది ఏందో వాళ్ళు కేసు పెట్టినట్టుగా పేపర్లకు వచ్చింది ఇంతవరకే. కానీ ఏంటిది అనే విషయము నాకు తెలియదు. నేను ఆ వీడియో నేను వినలేదు, అందులో అలా తప్పేంది ఉప్పేందో నాకు తెలియదు. తర్వాత ఆ విషయాలు ఎవరైతే కేసు పెట్టిర్రో తప్పనిసరిగా మరి కోర్టు ముందటైతే ప్రవేశపెట్టాల్సి వస్తుంది కదా విషయాలు. కాబట్టి అది కోర్టు ముందట నిరూపణ కావాల్సిందే. నిరూపణ కానంత వరకు కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ప్రజలు ఎవరైనా అంటే ఇప్పుడు ఇన్నయ్య సాధారణంగా బహిరంగంగా తిరుగుతుండు. ఒకప్పుడు 83, 82లో 84 వరకే ఆయనే, బహుశా ఎక్కువ 85 వరకే ఆయన మావోయిస్టు పార్టీలో పీపుల్స్ వార్ పాత పీపుల్స్ వార్లో పనిచేసిండు. 1 సంవత్సరం రాయలసీమలో పనిచేసిండు. ఆ తర్వాత ఆయన ఆ పార్టీని వదిలేసిండు, బయట వచ్చిండు, తెలంగాణ కోసం పనిచేసిండు, టీఆర్ఎస్లో పట కేసీఆర్తో పాటుగా పనిచేసిండు చాలా సుదీర్ఘకాలము. మళ్ళీ వేరే పార్టీ పెట్టిండు. తర్వాత వివిధ ఎన్నికల్లో పట వివిధ పార్టీలకు ఓటేయమని ఆయన చెప్తుండు. టీఆర్ఎస్కి ఏమని చెప్పిండు, కాంగ్రెస్కి ఏమన్నాడు, తిరుగుతున్నాడు. పోయిన ఎన్నికల్లో ఒకటి కూడా ఆయన ఎవరికి ఓటేయన్నాడు అందరికీ తెలుసు. మావోయిస్టు పార్టీకి ఏం పని చేయాలి ఆయనే. నేనున్నంత వరకు ఆయనకి మావోయిస్టు పార్టీ సంబంధమే లేదు, 30 ఏళ్ళ సంబంధమే లేదు. కాబట్టి మరి ఏం సంబంధం ఉందో నాకు తెలియదు. ఇప్పుడు ఆయన మావోయిస్ట్ పార్టీ సంబంధం ఉందా లేదా కూడా నాకు తెలియదు. కాబట్టి అలాంటిది అయితే కొన్ని సభల్లో బట్ట మాట్లాడుతున్నట్టుగా ఏవో ఎన్కౌంటర్లు ఖండించినట్టుగా వింటున్నా, అంతవరకే. కానీ ఆయన యాక్చువల్గా ఏంటిదో నాకు తెలియదు. కాబట్టి ఏదైనా ప్రజలు ఎవరు కూడా ఏంటంటే ఆయన ఒక మావోయిస్ట్ పార్టీ నాయకుడు ఎవరు గుర్తించరు, సాధారణంగా ఎవరు గుర్తించరు. కాబట్టి మరి అలాంటిది మరి ప్రభుత్వం ఎందుకు పెట్టింది, మరి ఏంటిది అనేది ఏందో ప్రభుత్వం చెప్పాల్సిన విషయంగానే ఉంటుంది అది నా దృష్టిలో. ఫైనల్గా ఈ దేవ్జీని కానీ మళ్ళా రాజిరెడ్డిని కానీ లొంగిపోయిన ఇంకొక 2-3 కానీ మీరు కలిసిరన్నా మాట్లాడారు అంత ఏమన్నా? కలవలేదు. అంటే కొంతమంది కలిసారు, వేరే వాళ్ళు కలిసారు, సోను లేదా ఆషన్న లేకపోతే రామ్దేవ్, తర్వాత ఇంకా చాలా మంది కలిసారు. నాకు 100,000 మంది లేదా ఇక్కడ తెలంగాణలో కూడా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది కలిసారు. కానీ వీళ్ళు కలవలేదు. అంటే నేను ఎవరికైనా నేను కలుస్తా, అంటే వాళ్ళు ఇప్పుడు పోలీసు అంటే అందులోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు కలవలేదు. వాళ్ళు వస్తే అవకాశం ఉన్నప్పుడు నేను ఎవరినైనా కలుస్తా మాట్లాడతా, తప్పేం లేదు కదా. కలవడం అనేది. ఇంకో క్వశ్చన్, గణపతి మీద కూడా బాగా చర్చ జరుగుతుందన్న. ఆయన కూడా వచ్చి లొంగిపోతే బాగుండు, ఎక్కడ ఉన్నాడు అసలు, ఉంటే క్షేమంగా ఉంటే బాగానే ఉంటది, కానీ లోపల ఉన్నాడా బయట ఉన్నాడా ఇబ్బంది పడుతున్నాడా, వచ్చి బయటకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుండు కదా. ఇట్లా రకరకాల చర్చ జరుగుతూ ఉన్నది గణపతి మీద. ఒకరిద్దరు మాత్రమే మిగిలి ఉన్నట్టుంది కదా. అంటే ఆయన ఎక్కడుండు అంటే అడవిలో అయితే లేడని క్లియర్ వాళ్ళు చెప్తుండ్రు. కాబట్టి బయట ఎక్కడుండో తెలియదు, ఆయన విదేశాల్లో ఉన్నాడా ఏ దేశంలో తెలియదు. మరి ఆయనకు కూడా ఈ విషయాలు తెలుస్తాయి కదా, అందరు చెప్తుండ్రు కదా రమ్మని కోరుతుండ్రు. నేను కూడా కోరినా రండి మీరు వచ్చి ఇక్కడ వచ్చి మీరు ఏదైనా చివరి కాలంలో బట్టి ఏదైనా విషయాలు మాట్లాడవచ్చు, మీరు సమాజానికి ఉపయోగపడుతుంది. అక్కడ ఉండడం ద్వారా అరెస్ట్ చేసి మళ్ళీ చంపేస్తారు, అదంతా ఎందుకు ఉపయోగం లేదనే విషయాన్ని నేను చెప్తున్నా. కానీ ఆయన నిర్ణయించుకోవాలి కదా, మనం ఏం చెప్తాం, ఆయన నిర్ణయించుకుంటేనే ఆయన రైట్ అన్న. వ్యక్తిగతంగా నేను మీకేం చెప్తా అంటే త్వరలోనే జంపన్న ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి, ప్రజలను చైతన్యపరచాలి, ఆ దిశగా అడుగులు పడాలి. ఇప్పుడున్న పార్టీలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పుడు పార్టీలు, ప్రజల కోసం పనిచేస్తలేవు అని అంటున్నారు కదా. సో ఆ తరహా వేదిక జంపన్న ద్వారా రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కరెక్టే. అంటే ఇప్పుడు నేను ఒక్కరిని కాదు, వాస్తవంగా మీలాగా నన్ను ప్రత్యక్షంగా రాజకీయాలకు రమ్మని చెప్పి కోరేవాళ్ళు నేను వచ్చినప్పటి నుంచి చాలా మంది, అనేక వేలాది మంది కోరిండ్రు. చాలా మందికి తెలుసు రాడు అనే దాంతో కూడా మళ్ళీ ఇప్పుడు ఆగిరు. కానీ వాస్తవంగా చాలా మందికి ఉన్నది అభిప్రాయాలు. కానీ నేను మొదటి నుంచి చెప్పే విషయం ఏంటంటే నేను ఒక్కని రాను. నేను వస్తే నాలాంటి వాళ్ళు అనేక మందితోటి నేను అనుకునే రాజకీయాల ప్రకారంగా, రాజకీయాలు సాయుధ పోరాట రాజకీయాలు కాదు, చట్టబద్ధమైన రాజకీయాలు ఏవైతే కొనసాగించే దాంట్లో భాగంగా వస్తా. నేను తప్పనిసరిగా వస్తా. అంటే ఇంకా నాకు వయసు ఉంది 63 సంవత్సరాలే, కానీ ఇంకా టైం ఉంది. కాబట్టి నాకు ఆ టైం ఉండి పరిస్థితులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రత్యక్ష రాజకీయాల్లో బట్టి కూడా నేను పాల్గొన్నప్పుడు తప్పనిసరిగా ఏదైతుందో ఈ దేశంలో బట అంటే ఒక స్పష్టమైన ఒక దిశ చూపించే విధంగా, ఒక డిమార్కెట్ చేసే విధంగానే నా రాజకీయాలు ఉంటాయనేది నేను చెప్పగలుగుతాను.
థ్యాంక్ యూ అన్న. ఓకే. చూసాం కదా, ఇది మరి జంపన్నతోనే ఇంటర్వ్యూ. గన్నులు పట్టుకున్నటువంటి మావోయిస్టులు మాత్రమే అంతమయ్యారు తప్ప మావోయిస్టు సిద్ధాంతం మెండాటికి కూడా అంతం కాదు. ఇదే విషయాన్ని ఆ రోజు లొంగిపోయినటువంటి లేదా పట్టుబడ్డటువంటి లేదా ప్రజల ముందుకు చట్టబద్ధంగా వచ్చినటువంటి దేవిజీ కూడా ఇదే మాట చెప్పిండు, మళ్ళీ రాజిరెడ్డి కూడా ఇదే మాట చెప్పిండు. మావోయిజం అనేది ఎప్పటికి కూడా అంతం కాదు. సరే, గన్నులు పట్టుకున్న వాళ్ళు, గన్నుతో రాజకీయం చేద్దాం అనుకున్న వాళ్ళు కాస్త అంతమై ఉండొచ్చు కాక, సో ఇది ఎప్పటికి కూడా కొనసాగుతూనే ఉంటుంది. మావోయిస్టు సిద్ధాంతాలు అనేవి, మావోయిస్టు పార్టీ అనేది ఎప్పటికి కూడా ప్రజలకు ఉపయోగకరంగానే ఉంటుందని చెప్తూనే ఇవాళ రాబోయే రోజుల్లో అవసరమైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి జంపన్న మనతో చెప్తున్నారు. సో మరి ఇవి ఇవాల్టి జంపన్నతో ఇంటర్వ్యూ. మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.